శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ చతుర్వింశోధ్యాయ శ్రీరామునకు పరీక్ష. నారదౌవాచ బ్రహ్మన్విదే ప్రజానాథ మహాప్రాజ్ఞ కృపాకర శ్రావితం శంకరయశస్సతి శంకరయో శుభం ఇదానీం బ్రూహి సత్ప్రీత్య పరం తదస్య ఉత్తమం కిమకార్ష్యం హితత్స్థౌ వై చరితం దంపతీ శివౌ. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, విధి, ప్రజాపతి, మహాప్రాజ్ఞ, కృపాసింధో, సతీ పరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి. ఇప్పుడు పవిత్రము ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీ పరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి? బ్రహ్మోవాచ సతీశివ చరిత్రం చ శృణుమే ప్రేమతో మునే లౌకికీం గతిమాశ్రిత్య చిక్రీడాతే సదాన్వహం తతస్సతీ మహాదేవి వియోగమలభన్మునే స్వపత శంకరస్యేతి వదంత్యేకే సుబుద్ధయః వాగర్ధ వివసంపృక్తౌ శక్తిసౌ సర్వదాచితౌ కథం ఘటేత చ తయోర్వియోగస్తత్వతో మునే లీలా రుచిత్వాధవా సంఘటేతాఖిలం చ తత్ కురతే యద్యదీశశ్చ సతీ చ భవరీతిగౌ సాత్యక్తా దక్షజా దృష్టా పతినా జనకాధ్వరే శంభోరనాదరాతత్ర దేహం తత్యాజ సంగత. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, నేను సతీశివుల చరిత్రను చెప్పెదను, ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్ని వేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి. ఓ మహర్షి, అప్పుడు మహాదేవియగు సతి శంకరుడు నిద్రించుచుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు. ఓ మహర్షి, శబ్దార్థముల వలె కలిసి ఉండే చిత్ స్వరూపులకు ఆ శక్తీసులకు ఏ కాలమునందైనను వాస్తవముగా వియోగము ఎట్లు సంభవమగును? కానీ లీలలయందు అభిరుచి గల వారిద్దరికీ సర్వము సంభవమే అగును. ఏలనన సతీశివులు లోకమర్యాదను అనుసరించి లీలలను ప్రకటించెదరు. ఆ దక్షపుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండాటను గని శంభునిచే విడువబడి ఆ యజ్ఞశాల యందు దేహత్యాగము చేసెను. పునర్హిమాలయే శైవావిర్భూత నామతస్సతి పార్వతీతి శివం ప్రాప తప్వా భూరి వివాహతః. ఆ సతీదేవి మరల హిమవంతులకు కుమార్తె అయి జన్మించి పార్వతి అను పేరును బడసి తీవ్రమగు తపస్సును ఆచరించి శివుని వివాహమాడెను. సూతౌ వాచ ఇత్యాకన్య వచస్తస్య బ్రహ్మణస్సతు నారదః పప్రచ్చ విధాతారం శివాశివ మహద్యసః. సూతుడిట్లు పలికెను, ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను. నారద ఉవాచ విష్ణు శిష్య మహాభాగ విధేమే వద విస్తరాత్ శివాశివ చరిత్రం తద్భవాచార పరానుగం కిమర్థం శంకరో జాయాం తత్యాజ ప్రాణతః ప్రియాం తస్మాదాచక్ష్వమే తాత విచిత్రమితి మన్మహే కతో హ్యద్వరజః పుత్ర నాదరో భూచివస్యతే కథం తత్యాజ సాదేహం గత్వా తత్ర పితృక్రతౌ తతః కిమభవత్తత్ర కిమకార్షీన్ మహేశ్వరః తత్సర్వం మే సమాచక్ష్వ శ్రద్ధాయి తచ్చుతావహం. నారదుడిట్లు పలికెను, ఓ విష్ణు శిష్య మహాత్మా, విధి, లోకాచారమును అనుసరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము. శంకరుడు ప్రాణముల కంటే ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రి, ఇది నాకు విచిత్రముగా తోచుచున్నది, కాన చెప్పుము. నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్ళిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? తరువాత ఏమాయెను? మహేశ్వరుడు ఏమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆ వృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను. బ్రహ్మౌవాచ శృణుతాత పరప్రీత్య మునిభిః సహ నారద సుతవర్య మహాప్రాజ్ఞ చరితం శశిమౌళినః నమస్కృత్య మహేశానాం హర్యాది సురసేవితం పరబ్రహ్మ ప్రవక్ష్యామి తచ్చరిత్రం మహాద్భుతం సర్వేయం శివలీలాహి బహులీలాకరః ప్రభుః స్వతంత్రో నిర్వికారీ చ సతీ సాపి తద్విధా అన్యథా కస్సమర్థో హి తత్కర్మ కరణే మునే పరమాత్మ పరబ్రహ్మ స ఏవ పరమేశ్వరః. బ్రహ్మ ఇట్లు పలికెను, కుమారా నారద, నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు, గొప్ప బుద్ధిశాలివి. చంద్రశేఖరుని చరితమును మునులతో కూడి పరమప్రీతితో వినుము. విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను. ఇదంతా శివలీల. స్వతంత్రుడు నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియు ఆయన వలనే లీలలను ప్రదర్శించును.
ఓ మహర్షి, ఆయన తక్క మరి ఎవ్వరూ ఆయన చేసిన కర్మలను చేయగలుగుదురు. ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. యం సదా భజతే చాహం శ్రీసోపి సకలాసురాః మునయశ్చ మహాత్మానః సిద్ధాశ్చ సనకాదయః శేషస్సదా యశో యస్య ముదా గాయతి నిత్యసః పారం న లభతే తాత స ప్రభుః శంకర శివః తస్యైవ లీలయా సర్వో యమితి చిత్త విభ్రమః తత్ర దోషో న కస్యాపి సర్వవ్యాపీ స ప్రేరకః ఏకస్మిన్ సమయే రుద్రः సత్య త్రిభువనే భవః వృషమారుహ్య పర్యాటద్రసాం లీలా విశారదః. నేను, విష్ణువు, సర్వదేవతలు, మహాత్ములకు మునులు మరియు సనకాది సిద్ధులు సర్వదా ఆయనను సేవించెదము. నిత్యము ఆనందముతో ఆయన కీర్తిని గానము చేయు శేషుడు ఆ కీర్తి యొక్క అంతమును చేరలేకపోయెను. కుమార, ఆ శంకర ప్రభు మంగళములనిచ్చును. ఆ చిత్తభ్రాంతి అంతయు ఆయన లీల వలననే సంప్రాప్తమైనది. దీని యందు ఎవ్వరి దోషము లేదు. సర్వవ్యాపకుడగు ఆయనయే సర్వమును ప్రేరేపించుచున్నాడు. సత్తారూపుడు, లీలా పండితుడు నగు ఆ రుద్రుడు ఒక సమయమునందు సతితో గుడి వృషభమును అధిష్ఠించి ముల్లోకములలో పర్యటించుచు భూలోకమును దర్శించెను. ఆగత్య దండకారణ్యం పర్యటన్ సాగరాంబరాం దర్శయన్ తత్రగాం శోభాం సత్యై సత్యపణః ప్రభుం తత్ర రామం దదర్శాసౌ లక్ష్మణేనాన్వితం హరః అన్విష్యంతం ప్రియాం సీతాం రావణేన హృతాం ఛలాత్ హా సీతేతి ప్రోచ్చరంతం విరహావిష్టమానసం యతస్తతశ్చ పశ్యంతం రుదంతం హి ముహుర్ముహుః సమిచ్చంతం చ తత్ప్రాప్తిం పృచ్ఛంతం తద్గతిం హృదా కుంజాదిభ్యో నష్టధియా మత్ప్రపం శోకవిహ్వలం. సత్యవగు శపథము గల ఆ ప్రభు సముద్రముపై ఆకాశములో పర్యటించుచు దండకారణ్యమునకు వచ్చి అతడి సౌందర్యమును సతీదేవికి చూపించుచుండెను. రావణునిచే మోసముతో అపహరింపబడిన ప్రియురాలగు సీత కొరకు లక్ష్మణునితో కూడి అన్వేషించుచున్న రాముని ఆ శివుడు అచట చూచెను. రాముడు హా సీత అని బిగ్గరగా అరచుచు విరహముచే ఆవేశింపబడిన మనస్సు గలవాడై ఇటు నటు వెదుగుచు అదే పనిగా ఏడ్చుచుండెను. రాముడు ఆమెను పొందవలననే కోరికతో ఆమె వెళ్ళిన మార్గము కొరకు లతలను, వృక్షములను ప్రశ్నించుచుండెను. ఆయన బుద్ధి నష్టమయ్యెను. ఆయన సిగ్గును వీడి శోకముచే విహ్వలుడై ఉండెను. సూర్య వంశోద్భవం వీరం భూపం దశరథాత్మజం భరతాగ్రజ మానందరహితం విగత ప్రభం పూర్ణ కామో వరాధీనం ప్రాణమత్స ముదాహరః రామం భ్రమంతం విపినే సలక్ష్మణ ముదారధీః జయేత్యుక్త్వాన్యతో గచ్చన్ అదా తస్మై స్వదర్శనం రామాయ విపినే తస్మిన్ శంకరో భక్తవత్సలః ఇతీదృశీం సతీ దృష్ట్వా శివలీలాం విమోహినీం సువిస్మితా శివం ప్రాహ శివమాయా విమోహిత. సూర్యవంశములో పుట్టినవాడు, వీరుడు, రాజకుమారుడు, దశరథుని పుత్రుడు, భరతుని అన్నాగు రాముడు ఆనందమును గోల్పోయి కాంతి విహీనుడై ఉండెను. తల్లి కోరిన వరములకు అధీనుడై అడవిలో లక్ష్మణునితో కలిసి తిరుగాడుచున్న రామునికి విశాల హృదయము గలవాడు, పూర్ణకాముడు నగు ఆ శివుడు ఆనందముతో నమస్కరించెను. భక్తవత్సలుడగు శంకరుడు మరి యొక్క స్థానమునకు వెళ్ళుచు అడవిలో రామునికి తన దర్శనమునిచ్చి జయ అని పలికెను. మోహింపజేసే ఇట్టి శివలీలను చూచి శివమాయచే విమోహితురాలైన సతీదేవి మిక్కిలి విస్మయమును పొంది శివునితో ఇట్లనెను. సత్యువాచ దేవదేవ పరబ్రహ్మ సర్వేశ పరమేశ్వర సేవంతే త్వాం సదా సర్వే హరిబ్రహ్మోదయస్సురాః త్వం ప్రణమ్యో హి సర్వేషాం సేవ్యో ధ్యేయశ్చ సర్వదా వేదాంత వేద్యో యత్నేన నిర్వికారీ పరప్రభుః కావిమౌ పురుషౌ నాథ విరహ వ్యాకులాకృతి విరహంతౌ వనే క్లిష్టౌ దీనౌ వీరౌ ధనుర్ధరౌ తయోర్జ్యేష్టం కంజశ్యామం దృష్ట్వా వై కేన హేతునా ముదిత సుప్రసన్నాత్మా భవో భక్త ఇవాధునా ఇతి మే సంశయం స్వామిన్ శంకరేచ్ఛేత్తుమర్హసి సేవ్యస్య సేవకేనైవ ఘటతే ప్రణతి ప్రభో. సతీదేవి ఇట్లు పలికెను. ఓ దేవదేవ పరబ్రహ్మ సర్వేశ్వర పరమేశ్వర హరిబ్రహ్మాది దేవతలందరూ సర్వదా నిన్ను సేవించెదరు. సర్వులచే సర్వదా నమస్కరింప సేవించ ధ్యానించదగిన వాడవు నీవే. మానవుడు నిర్వికారి పరమాత్మకు నిన్ను ప్రయత్నపూర్వకముగా వేదాంతముల నుండి ఎరుంగవలెను. ఓ నాథ, విరహముచే దుఃఖితమయ్యున్న ఆకారము గలవారు, వనమందు దీనులై కష్టపడుతూ తిరుగుతున్నవారు, వీరులు, ధనుర్ధారులు నగు ఈ పురుషులిద్దరూ ఎవరు? వారిద్దరిలో
నల్ల కలువ వలె శ్యామవర్ణము గల జ్యేష్ఠుని చూచి నీవు భక్తుని వలె ప్రసన్నుడవై సంతసించుటకు కారణమేమి? ఓ శంకరస్వామి, నీవు నా ఈ సంశయమును నివారింపదగుదవు. ఓ ప్రభు, స్వామికి సేవకుడు ప్రణమిల్లుటయే యుక్తముగా నుండును గదా. బ్రహ్మోవాచ ఆదిశక్తి సతీదేవి శివాసా పరమేశ్వరి శివమాయా వశీభూత్వా పప్రచ్చేత్తం శివం ప్రభుం తదా కన్య వచస్సత్య శంకరం పరమేశ్వర సదా విహస్యస ప్రాహ సతీం లీలా విశారద. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆదిశక్తి పరమేశ్వరి శివుని అర్ధాంగియగు ఆ సతీదేవి శివుని మాయకు వసురాలై శివప్రభువుని ఇట్లు ప్రశ్నించెను. పరమేశ్వరుడు లీలాదక్షుడు నగు ఆ శంకరుడు సతీదేవి యొక్క ఆ మాటను విని నవ్వి ఇట్లనెను. పరమేశ్వరు వాచ శృణుదేవి సతీ ప్రీత్య యథార్థం వచ్మినచ్చలం వరదాన ప్రభావాత్తు ప్రణామం చైవమాదరాత్ రామలక్ష్మణ నామానౌ భ్రాతరౌ వీరసమ్మతౌ సూర్యవంశోద్భవౌ దేవి ప్రాజ్ఞౌ దశరథాత్మజౌ గౌరవర్ణో లఘుర్బంధు శేషాంశో లక్ష్మణాభిధ జ్యేష్ఠో రామాభిధో విష్ణు పూర్ణాంశో నిరుపద్రవ అవతీర్ణ క్షితో సాధురక్షణాయ భవాయన ఇత్యుక్త్వా విరరామాసౌ శంభుసూతికర ప్రభు. పరమేశ్వరుడు ఇట్లు పలికెను, ఓ సతీదేవి వినుము, నేను సత్యమును చెప్పెదను, అసత్యమాడను. వరదాన ప్రభావం వలన ఆదరము వలన నేను ఇట్లు ప్రణమిల్లితిని. రామలక్ష్మణులను పేరుగల ఈ సోదరులిద్దరూ వీరులచే పూజింపబడువారు. ఓ దేవి, దశరథుని కుమారులకు ఈ ప్రాజ్ఞులు సూర్యవంశమునందు పుట్టినవారు. పచ్చని రంగుగల ఈ చిన్నవాడు లక్ష్మణుడు శేషుని అంశచే జన్మించినవాడు. విష్ణువు పూర్ణాంశతో రాముడను పేర జ్యేష్ఠుడై జన్మించినాడు. ఆయన వలన ఎవ్వరికీ హాని లేదు. విష్ణువు భూమి యందు సాధువులను రక్షించుట కొరకు మన సుఖము కొరకు జన్మించినాడు. ఇట్లు పలికి జగత్కారుడగు శంభుప్రభుడు మిన్నకుండెను. శ్రుత్వా పీత్తం వచశంభోర్న విసశ్వాస తన్మనః శివమాయా బలవతీ సేవ త్రైలోక్య మోహిని అవిశ్వస్తం మనోజ్ఞాత్వ తస్యా శంభు సనాతనః అవోచద్వచనం చేతి ప్రభుర్లీలా విశారద. శంభుని ఈ మాటలను వినిన తరువాతనైను ఆమె మనస్సునకు విశ్వాసము కలుగలేదు. ముల్లోకములను మోహింపజేయు శివుని మాయ బలీయమైనది. లీలా పండితుడు సనాతనుడు అగు శంభుప్రభుడు ఆమె మనస్సులో విశ్వాసము కలుగలేదని ఎరింగి ఇట్లు పలికెను. శివౌవాచ శృణు మద్వచనం దేవి న విశ్వసితి చేన్మనః తవ రామ పరీక్షాం హి కురు తత్ర స్వయాధియా వినశ్యతి యథా మోహస్తత్కురు కురుత్వం సతి ప్రియే గత్వా తత్ర స్థితస్థా వద్వటే భవ పరీక్షిక. శివుడిట్లు పలికెను, ఓ దేవి, నా మాటను వినుము. నీ మనస్సునకు విశ్వాసము కలుగనిచో నీవు నీ బుద్ధిని ఉపయోగించి రాముని పరీక్షించుము. ఓ సతీ ప్రియురాలా, నీ మోహము తొలుగునంత వరకు ప్రయత్నించుము. నేను ఆ మర్రి చెట్టు నీడలో నిలబడియుందును, నీవు పరీక్షను చేయుము. బ్రహ్మౌవాచ శివాజ్ఞయా సతీ తత్ర గత్వా చింతయదీశ్వరి కుర్యాం పరీక్షాం చ కథం రామస్య వనచారిణః సీతారూపమహం ధృత్వా గచ్చేయం రామసన్నిధౌ యది రామో హరిస్సర్వం విజ్ఞాస్యతి న చాన్యథా ఇత్తం విచార్య సీతా సా భూత్వా రామ సమీపతః ఆగమత్తత్ పరీక్షార్థం సతీమః పరాయణ సీతారూపాం సతీం దృష్ట్వా జపన్నామ శివేతి చ విహస్య తత్ప్రవిజ్ఞాయ నత్వావోచ ద్రఘూద్వః. బ్రహ్మ ఇట్లు పలికెను, శివుని ఆజ్ఞచే ఈశ్వరియగు సతి అతటకు వెళ్ళి ఇట్లు తలపోసెను, వనములో సంచరించే రాముని ఏ విధముగా పరీక్షించవలను? నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో ఆయనకు అంతయు తెలియగలదు, కానిచో తెలియదు. ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్ళెను. మోహపరాయణైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను. రఘురాముడు సీతారూపములోనున్న సతిని చూచి శివనామమును జపించుచూ నవ్వి ఆ సత్యము నెరింగి నమస్కరించి ఇట్లు పలికెను. రామౌవాచ ప్రేమతస్త్వం సతి బ్రూహి క్వ శంభుస్తే నమోగతః ఏకాహి విపినే కస్మాదాగత పతినా వినా త్యక్వా స్వరూపం కస్మాత్తే ధృతం రూపమిదం సతి బ్రూహి తత్కారణం దేవి కృపాం కృత్వా మమోపరి. రాముడిట్లు పలికెను, సతీ నీవు అనురాగముతో చెప్పుము, నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్ళినాడు, నీవు భర్తతో తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవులలోనికి ఏల వచ్చితివి. ఓ సతీ, నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి. ఓ దేవి, నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము. బ్రహ్మౌవాచ
इति राम वचश्रुत्वा चकितासीत् सती तदा स्मृत्वा शिवोक्तं मत्वा च वितदं लज्जिता भृशं रामं विज्ञाय विष्णुं तं स्वरूपं संविधाय च स्मृत्वा शिवपदं चित्ते सत्युवाच प्रसन्नदीः शिवो मया गणैश्चैव पर्यटन् वसुधां प्रभुः इहागच्छच्च विपिने स्वतन्त्रः परमेश्वरः अपश्यदत्र सत्वां हि सीतान्वेषण तत्परं స లక్ష్మణం విరహిణం సీతయా క్లిష్టమానసం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి చాలా సిగ్గుపడెను. రాముడు విష్ణువే అని ఎరింగి తన రూపమును మరలా పొంది మనస్సులో శివుని పాదపద్మములను స్మరించి ప్రసన్నమైన బుద్ధి గలదై సతీదేవి ఇట్లు పలికెను. స్వతంత్రుడు పరమేశ్వరుడునగు శివప్రభుడు నాతో మరియు గణములతో కూడి భూమిని పర్యటిస్తూ ఈ అడవికి కూడా వచ్చినాడు. ఆయన ఇచ్చట లక్ష్మణునితో కూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టు సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు కలిగిన నిన్ను చూచినాడు. నత్వాత్వాంసగతో మూలే వటస్య స్థిత ఏవహి ప్రశంసన్ మహిమానాంతే వైష్ణవం పరమం ముద చతుర్భుజం హరిం త్వాంనో దృష్ట్వేవం ముదితో భవత్ తచ్చుత్వా వచనం శంభోర్భ్రమమానీయ చేతసి తదాజ్ఞయా పరీక్షాం తే కృతవత్యస్మి రాఘవ జ్ఞాతం తే రామ విష్ణుస్త్వం దృష్ట్వా తే ప్రభుతాఖిల నిస్సంశయ తదాపి తచ్చృణుత్వం చ మహామతే. ఆయన నీకు నమస్కరించి విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి ఆ మర్రి చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడకపోయినను చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి ఆయన ఆనందమును పొందినాడు. శంభుని ఆ మాటలను విన్న పిదప నాకు మనస్సులో భ్రాంతి కలిగినది. ఓ రామ, ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించి తిని. రామా, నీవు విష్ణువే అని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచి తిని. నా సందేహము తొలగినది. ఓ మహాబుద్ధిశాలి, అయినను నా మాటలు నీవు వినుము. కథం ప్రణమ్యస్త్వం తస్య సత్యం బ్రూహి మామాగ్రతః కురు నిస్సంశయాం త్వం మాం శమలం ప్రాప్నుహి ధృతం. నీవు శివునకు నమస్కరింపదగిన వాడవు ఎట్లొగుదువు. నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము. బ్రహ్మౌవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య రామస్యోత్పుల్లలోచనః అస్మరత్స్వం ప్రభుం శంభుం ప్రేమాభూధృది చాదికం సత్యా వినాజ్ఞయా శంభు సమీపం నాగమన్మునే సంవర్ణ్య మహిమానాం చ ప్రోవాచ రాఘవస్సతి. బ్రహ్మ ఇట్లు పలికెను. వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని తన ప్రభువుకు శంభును స్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను. ఓ మహర్షి, రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే శివుని వద్దకు వెళ్ళలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే రామ పరీక్షావర్ణనం నామ చతుర్వింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో 2వదియగు సతీఖండములో రామ పరీక్షావర్ణనమనే 24వ అధ్యాయము ముగిసినది.